మా ఆయన బ్రేక్‌ఫాస్ట్ లోకి వడ ప్రిపేర్ చేయమన్నాడు. అందుకే పప్పు కడుగుతున్నా. చూడండి మినపప్పులో శనగపప్పు కూడా కలిసిపోయింది. ఇంకా అట్లే కడిగేస్తున్నా. ఏంటి పప్పులో చాకు పెట్టినా అనుకుంటుర్రా? ఇదొక మంచి ట్రిక్ అండి. మినపప్పులో ఇట్లా ఇనుము చాకు పెడితే ఒక 2, 3 అవర్స్‌లోనే మనకు మంచిగా పప్పు నానిపోతదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 3 అవర్స్‌లో పప్పయితే నానిపోయింది. గ్రైండర్‌ని వాష్ చేసుకుంటున్నా. ఇంకిప్పుడు నా ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నా. నేను మిక్సీ పట్టినప్పుడు కంటే గ్రైండర్‌లో గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తా పనిని. ఎందుకంటే ఆ పప్పు అటు ఇటు పోతుంటే నేను కూడా దాంతో పాటు అట్లా ఇట్లా ఆడుతూ ఉంటా. అండ్ నా పిండి రుబ్బుకోవడం అయితే అయిపోయింది. ఇంకా నా టాస్క్ అవ్వలేదండి. ఇదే పెద్ద టాస్క్. అది వాడేటప్పుడు ఏమనిపియదు గానీ, దాన్ని కడిగేటప్పుడైతే విసుగొస్తదండి నాకు. అండ్ ఇట్లాంటివి కడిగేటప్పుడు సింక్ దగ్గర జాగ్రత్తగుండాలి. బై చాన్స్ అది కింద పడిందనుకో, ఇంగ సింకే ఊడి కింద పడిపోతదండి. నిదానమే ప్రధానంలాగా చేయాలి మెల్లిగా. ఇప్పుడు త్వరగా పడుకొని రేపు మార్నింగే లేసి మా హస్బెండ్ కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి.